సందీప్ కిషన్ కొత్త సినిమా 30వ సినిమా మజాకా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. నిన్న సోమవారం మొదటి వర్కింగ్ డేలో, అంటే మొదటి వర్కింగ్ డే కాదులే, సినిమా బుధవారం రిలీజ్ అయింది. గురువారం మొదటి వర్కింగ్ డే, బట్ నిన్న కూడా వర్కింగ్ డే. కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. బట్ 6 రోజుల కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో 3 కోట్లు గ్రాస్ వచ్చింది, రాయలసీమ నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 2 కోట్లు, అలా టోటల్గా 6 రోజుల్లో మజాకా సినిమా 10 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 10 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1.5 కోటి ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే 1.5 కోటి వెనక్కి వచ్చింది. ఇంకా 1.5 కోటి రావాలి, హిట్ అవ్వాలి అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొంటే ఇక్కడ 50 లక్షలు మాత్రమే వచ్చింది షేరు. అంటే ఇంకా 1.5 కోటి రావాలి రాయలసీమలో, అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి, పోయినట్టే. ఇక మిగిలిన ఆంధ్రాలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే ఇక్కడ 2 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 2 కోట్లు రావాలి ఆంధ్రాలో, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల కొంటే ఇప్పటి వరకు 4 కోట్లు వచ్చింది. అంటే ఇంకా 5 కోట్లు రావాలి తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలంటే. 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి 1.5 కోటి కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 50 లక్షల షేర్ వచ్చింది. అంటే ఇంకా 1 కోటి షేర్ రావాలంటే 2 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే 6 రోజుల్లో 5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50% రికవరీ అయింది. ఇంకా 50% రావాలి, ఇంకా 5 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. ఓవరాల్గా 5 కోట్ల షేర్ అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే, నాకు తెలిసి వర్కింగ్ డేలో కలెక్షన్స్ ఉండవు. ఇంకొక వారం, నెక్స్ట్ వీకెండ్ కొత్త సినిమాలు వస్తాయి. సో సినిమా నాకు తెలిసి కమర్షియల్గా డిజాస్టర్ అనే ఫ్లాప్ అని చెప్పాలి. 50% రికవరీతో 50% లాసెస్తో సినిమా ఫ్లాప్ అని చెప్పాలి. నేను సినిమా చూశాను, బాగానే ఉంది, చూడొచ్చు ఒకసారి, కానీ జనాలు చూడట్లేదు. అది మన సందీప్ కిషన్ 30వ సినిమా మజాకా. రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 10 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు. సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10 కోట్లకు అమ్మారు. 10 కోట్లలో 5 కోట్లు వెనక్కి వచ్చాయి, ఇంకా 5 కోట్లు రావాలి షేరు. 5 కోట్లు రావాలి షేర్ అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఓకే, బాయ్.